రైతు ఆత్మహత్యల నివారణే తన ప్రయోగాలకు ప్రేరణించింది. ప్రకృతి సవాళ్లు తమ ఆలోచనలకు పదును పెట్టాయి. అంతకంతకు పెరుగుతున్న నీటి ఎద్దడి సమస్య కొత్త సాగు పద్ధతులకు ఉత్ప్రేరకమైంది. మొత్తంగా తక్కువ ఉత్పాదకాలతో అధిక దిగుబడినిచ్చే జంటసాళ్ల పద్ధతిలో మొక్కజొన్న సాగు ఫలప్రదమైంది. ఎకరాకు 50 క్వింటాల మొక్కలతో చరిత్ర సృష్టించారు వేముల వెంకటేశ్వరరావు. ఈ కృషి వలిని సాగు పద్ధతికి మెచ్చి కృషి ఉన్నతి పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. విభిన్న పద్ధతుల్లో ఇప్పటివరకు 16 పంటలను సాగు చేసి అన్నింటిలో నాణ్యమైన దిగుబడులు సాధించిన వేముల వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులకే మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఇంతగా తోటి రైతులను దేశాన్ని ప్రభావితం చేసిన ఆ అన్నదాత సేద్య పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే ఓరుగల్లు బాట పట్టాల్సిందే. కరువు కాలంలోనూ ఏపుగా పచ్చగా దర్శనమిస్తున్న ఈ మొక్కజొన్న పొలం కృషి ఉన్నతి పురస్కారం గ్రహీత వేముల వెంకటేశ్వరరావుది. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపురం. విలక్షణ సేద్య పద్ధతులను అవలంబించడం వెంకటేశ్వరరావు ప్రత్యేకత. సాధారణ పద్ధతిలో ఎకరానికి 35 క్వింటాళ్లు రావడం గగనం. అలాంటిది జంటసాళ్ల విధానంలో 50 క్వింటాళ్ల మొక్కజొన్నలు పండిస్తూ రికార్డు సృష్టించారీయన. భారత పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించిన ఈ పద్ధతిని తోటి రైతులు అవలంబించడం అన్ని విధాలా ఉత్తమమంటారు వేముల. నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. మనం ఎట్లా బతకాలి, ఎట్లా బండి అనే దాని మీద ఇట్లా ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశం మీద 40 ఇంచులకే ఒక లైన్ వేసి ఆ లైన్కి అటు ఇటు నాటినప్పుడు కొంతమంది రైతులు ఈ మధ్యలో 2 సార్లు వస్తాయా, నువ్వేం మనిషివా, ఎందుకు పెడుతున్నావు అని చెప్పని అడిగితే ఏమో పెడుతున్నా, ప్రయోగం చేస్తున్నా, ఎట్లా ఆయన ఆ పరిస్థితుల్లో నేను చేసిన ప్రయోగం ఆసారి మంచిగా ఫలవంతమైంది. అదే విధాన్ని ఇక కొనసాగించుకుంటున్నా. అయితే నన్ను చూసి మా దగ్గర రైతులు మొత్తం ఎవ్వరు కానీ డ్రిప్పునలు మొత్తం కూడా ఇదే పదవికి వచ్చారు. శ్రమ ఒకటి తగ్గుతుంది, ఫర్టిలైజర్ తగ్గుతుంది, దిగుబడిలో 5 నుంచి 10 క్వింటాల వరకు వ్యత్యాసం వస్తుంది, పెట్టుబడిలో 6-7 వేల రూపాయలు తేడా. టోటల్గా 10 నుంచి 15 వేలు నికరంగా లాభాలు వస్తుంది. నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం కలకాలం ఉండాలంటే ఈ విధానం 4 కాలాల పాటు ఇక జీవించినప్పుడే నా ఇక సంతోషానికి ఒక అర్థం. వాణిజ్య పంటలతో చితికిపోయిన వెంకటేశ్వరరావు వ్యవసాయానికి దూరంగా పారిపోకుండా వినూత్నంగా సాగారు. జంటసాళ్ల విధానాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ వాతావరణానికి మొక్కజొన్న భేషని గుర్తించారు. ఈ ఆరుతడి పంటను డ్రిప్ ద్వారా ఎడం సాళ్లలో విత్తడంలో విజయవంతమయ్యారు. తక్కువ నీరు, కొద్దిపాటి ఎరువులు, తక్కువ శ్రమతో నికరాదాయం పొందడం నేర్చుకున్నారు. ఈ విధంగా మొక్కజొన్న పండించడంలో యావత్ రైతాంగానికి ఆదర్శప్రాయుడైన వెంకటేశ్వరరావు ఈ విధానం అందరికీ చేరువైనప్పుడే తనకు నిజమైన సంతోషమంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందంటే అన్ని పంటల కంటే సుఖంగా హాయిగా పండే పంట, నమ్మకమైన పంట ఒక్క మొక్కజొన్నే. దీంట్లో మొక్కల సంఖ్య అనేది తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఎక్కడ నీటి బొట్టు పడకనో ఏమైనా డ్రిప్పర్ మూసకపోతే అక్కడ మొలదు తప్ప ప్రతి ఒక్క మొక్క మొలుతుంది. దీంట్లో ఓన్లీ విత్తనం ఖర్చే. డ్రిప్ ఎత్తడానికి 200, విత్తనం ఖర్చు ఒక 1000 రూపాయలు. 1200తో అయిపోయే దాన్ని అంటే అందరు చేసే విధానంలోకి వచ్చేసరికల్లా అరక దున్ని అంటే ఒక ఎకరానికి 2 అరకలు కావాలి, 2000 అయింది. 2000 విత్తనానికి 400 కూలీలకి ఒక డిఏపి బత్త ఎకరానికి 6 నుంచి 8 కిలోలు మామూలు చేస్తున్నారు నైట్రోజన్. ఈ విధానంలో కేవలం ఒక్క బత్త కూడా పండించవచ్చు. కానీ మనం దిగుబడులు అత్యధికంగా కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం కాబట్టి బస్తాన్నర నుంచి 2 బస్తాలు ఖచ్చితంగా వాడాలి నైట్రోజన్ వాడడం వల్ల దీని దిగుబడి ఆటోమేటిక్ పెరుగుతుంది. అంటే ఇంకొక సాలు మధ్య దూరం ఎక్కువ ఉండడం వల్ల గాలి వెలుతురు పడి మొక్కలో పిండి పదార్థం బాగా తయారై దిగుబడులు అత్యధికంగా వస్తానికి కారణం ఇది. ఈ విధానంలో మొక్కల సంఖ్య మినిమం 33,000 నుంచి 36,000 దాకా ఉంటుంది. అంటే ఆ విత్తన రకాలను బట్టి. మామూలు విధానంలో 26,000 నుంచి 30 లోపే ఉంటుంది. నేను ఈ విధానం సాగు చేయబట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది 4వ సంవత్సరం. నేను ఫస్ట్ చేసినప్పుడు నేను ఒక్కనే చేశాను. ఇవాళ ఇక్కడ మొత్తం అయిపోయింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధానంలో. 4 ఏళ్లుగా జంటసాళ్ల ప్రస్థానం ఖానాపురం, దుగ్గుండి మండలాల్లో కొనసాగుతోంది. తన వద్దకు వచ్చిన యువ రైతులకు ఈ విధానం గురించి వివరిస్తూ సాంకేతిక సలహాలతో వారిని ప్రోత్సహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుండటం వల్ల యువ రైతులు సైతం జంటసాళ్లలో మొక్కల సేద్యానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నేలను సారవంతం చేసే వేముల సాగు విధానాన్ని తోటి రైతులు అభినందిస్తున్నారు. నేను గతంలో మామూలుగా సాగు చేశానండి. దిగుబడులు రాక పెట్టుబడులు ఎక్కువయ్యి ఆర్థికంగా బాగా చితికిపోయానండి. బాబాయ్ గారిని చూసి జంటసాల పద్ధతిలో తక్కువ పెట్టుబడితో
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా తక్కువ నీటి వినియోగంతో ఒక ఎకరానికి దాదాపు అతి తక్కువ పెట్టుబడితో అత్యధికంగా 35 నుంచి 50 క్వింటాల వరకు దిగుబడులు తీసి మా లాంటి యువ రైతులకి ఆదర్శంగా నిలిచారండి. వారిని మేము స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈ 2 సంవత్సరాల నుంచి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా అధిక దిగుబడి సాధిస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఈ సంవత్సరమే కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టాను. ఎందుకు మొదలుపెట్టానంటే ఇక్కడ ఖానాపురం గ్రామంలో రైతు వేముల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన డ్రిప్ సిస్టమ్ ద్వారా జంటసాల ద్వారా మొక్కజొన్న వేస్తున్నారు. మనకి ఎకరానికి వచ్చేసి కింటా మొక్కజొన్న లాస్ట్ ఇయర్ 50 క్వింటాస్ అయినాయి ఆయనకి. అందువల్ల ఆయన చేసే విధానం పద్ధతి నచ్చి నేను కూడా ఈ సంవత్సరం మళ్ళీ డ్రిప్ ద్వారా జంటసాల పద్ధతిను నేను కూడా మొక్కజొన్న వేసాను. చాలా బాగుంది. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ జంటసాల పద్ధతిలో మళ్ళీ స్వీట్ కార్న్ వేసాము. అది కూడా బాగానే ఉంది. దయచేసి రైతులందరూ కూడా అదే విధానం పాటించాలని కోరుకుంటున్నాను. నూతన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు తీసే రైతులకి ఇచ్చే అవార్డు అది రావడం సంతోషంగా ఉన్నది. ఎక్కువ ఎరువు వేయడం వల్ల భూమికి మనం చాలా సత్వ పెంచినట్టయింది. మేము ఇంతకుముందు అనుకునే వాళ్ళం 2020 వచ్చే వరకు ఒక్కొక్క ఎకరానికి 10 బస్తాలు యూరియాతోనే పంటలు పండుతాయి అనుకున్నాం. కానీ ఈ వెంకటేశ్వర కొత్త పద్ధతి కనిపెట్టడం వలన రైతులకి చాలా లాభం, మనం భూమికి కూడా చాలా శక్తిని ఇచ్చిన వాళ్ళని అవుతున్నాం. అంటే అది మనకి ఇంకా 20-30 సంవత్సరాల దాకా ఇట్లా తక్కువ ఎరువు వేసుకుంటూ వెళ్తే అది అధిక దిగుబడులు ఇచ్చుకుంటూ మన రైతులు కాపాడే పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ సైతం ఈ పద్ధతిని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పరిచయం చేసే పనిలో నిమగ్నమైంది. మరి వివిధ శాస్త్రవేత్తలు హైదరాబాద్ నుండి కానివ్వండి, మనకు వరంగల్ నుండి కానివ్వండి, మరి వాటర్ టెక్నాలజీ సెంటర్కి వెళ్ళి కూడా గత సంవత్సరము మరి డైరెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఒక పంట క్షేత్రం కూడా పెట్టడం జరిగింది. దీన్ని రైతులు చాలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ చాలా మంది అవలంబిస్తున్నారు. దీని ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితోటి నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇది ఎంతో లాభసాటిగా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇలాంటి పద్ధతులు మరి లాభసాటి వ్యవసాయం చేయాలని మీ అందరినీ మరి మీడియా ద్వారా కోరుచున్నాను. 10 ఏళ్లుగా నీటి పొదుపే లక్ష్యంగా బిందు సేద్యాన్ని అమలు చేస్తున్నారు వేముల వెంకటేశ్వరరావు. క్యాబేజీ, మిర్చి సహా 16 రకాల పైర్లను వినూత్న పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధించారు. సేద్య రంగంలో తన సేవలకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఇప్పటికే వరించాయి. తాజాగా కృషి ఉన్నతి పురస్కారం దక్కటం పట్ల తోటి రైతులతో పాటు వ్యవసాయాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.